ఓకే, నేషనల్ క్యాడెట్ కార్ప్స్ ఏ సర్టిఫికేట్ ఎగ్జామ్ కొరకు ఫీల్డ్ క్రాఫ్ట్ అండ్ బ్యాటిల్ క్రాఫ్ట్ గురించి నేర్చుకుందాం. ఎఫ్సిబిసి అంటారు దీన్ని. ఎఫ్సి అంటే ఫీల్డ్ క్రాఫ్ట్, బీసీ అంటే బ్యాటిల్ క్రాఫ్ట్. ఈ ఎఫ్సిబిసి గురించి మనం ఈరోజు నేర్చుకుందాం. సో ఫీల్డ్ క్రాఫ్ట్, వాట్ ఈస్ ఫీల్డ్ క్రాఫ్ట్? ఫీల్డ్ క్రాఫ్ట్ అంటే ఏంటిది? ఫీల్డ్ క్రాఫ్ట్ ఈజ్ అన్ ఆర్ట్ ఆఫ్ యూజింగ్ ద గ్రౌండ్ అండ్ ద వెపన్ అవైలబుల్ టు ద బెస్ట్ ఆఫ్ వన్స్ ఓన్ అడ్వాంటేజెస్. అంటే మనకు ఆర్మీలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళ యొక్క వెపన్ను గ్రౌండ్కు అనుకూలంగా తన సేఫ్టీని చూసుకుంటూ ఏ విధంగా ముందుకు వెళ్ళాలి బ్యాటిల్ గ్రౌండ్లో అన్నది మనము దాని గురించి క్లియర్గా అర్థం చేసుకునేదే ఫీల్డ్ క్రాఫ్ట్ అన్నమాట. ఓకే, దీంట్లో ఈ ఫీల్డ్ క్రాఫ్ట్లో ముఖ్యంగా 6 భాగాలు ఉంటాయి. అందులో ఫస్ట్ది జడ్జింగ్ డిస్టెన్స్. ఫస్ట్ ఏంటిది? జడ్జింగ్ డిస్టెన్స్. సెకండ్ది కవర్స్. థర్డ్ది కెమోఫ్లాగ్ అండ్ కన్సీల్మెంట్. ఒకసారి వినండి, కెమోఫ్లాగ్ అంటే ఏంటిదో. కెమోఫ్లాగ్ అంటే మభ్యపెట్టడము, కన్సీల్మెంట్ అంటే దాగి ఉండడము. ఓకే, కామోఫ్లాగ్ అనగా మభ్యపెట్టడం, కన్సీల్మెంట్ అనగా దాగి ఉండడం. సో camouflage అంటే it is the art of making use of artificial articles to achieve concealment. So concealment is hiding oneself from enemy's view and fire with the help of natural background. Okay, fourth one indication and recognition of targets. అంటే మనకు ఉన్నటువంటి టార్గెట్, దూరంలో ఉన్న టార్గెట్ను గుర్తుపట్టడము, దానిని ఏ విధంగా సూచించడము. ఫిఫ్త్ వన్ ఫైర్ అండ్ మూమెంట్. సిక్స్త్ వన్ ఫీల్డ్ సిగ్నల్స్. ఈ 6 భాగాలుగా ఎఫ్సిబిసి ఉంటుంది. ఫీల్డ్ క్రాఫ్ట్ అండ్ బ్యాటిల్ క్రాఫ్ట్లో 6 భాగాలు ఉంటాయి. ఎఫ్సిబిసి ఫీల్డ్ క్రాఫ్ట్ అండ్ బ్యాటిల్ క్రాఫ్ట్, దీంట్లో 6 భాగాలు ఉన్నాయి. ఫస్ట్ది జడ్జింగ్ డిస్టెన్స్, సెకండ్ది కవర్స్, కెమోఫ్లాగ్ అండ్ కన్సీల్మెంట్. కెమోఫ్లాగ్ అంటే మభ్యపెట్టడము, కన్సీల్మెంట్ అంటే దాగి ఉండడం. ఫోర్త్ది ఇండికేషన్ అండ్ రికగ్నిషన్ ఆఫ్ టార్గెట్ను ఏ విధంగా గుర్తుపట్టడము, దాన్ని ఏ విధంగా సూచించడము. ఐదవది ఫైర్ అండ్ మూమెంట్, ఫైరింగ్ ఏ విధంగా చేయాలి, దానికి అనుగుణంగా ముందుకు ఎలా సాగాలి. సిక్స్త్ది ఫీల్డ్ సిగ్నల్స్. ఈ 6 భాగాల గురించి మనం ఎఫ్సిబిసి లోపల నేర్చుకుందాం. దీంట్లో ఫస్ట్ జడ్జింగ్ డిస్టెన్స్ అంటే మనకు ఉన్నటువంటి దూరంలో ఉన్నటువంటి టార్గెట్ను ఏ విధంగా ఎంత దూరంలో ఉన్నది అనేది అంచనా వేయడమే ఈ జడ్జింగ్ డిస్టెన్స్ అన్నమాట. దీంట్లో ముఖ్యంగా 6 భాగాలు ఉన్నాయి. ఫస్ట్ది యూనిట్ మెజర్మెంట్ మెథడ్, సెకండ్ అపియరెన్స్ మెథడ్, థర్డ్ బ్రాకెటింగ్ మెథడ్, ఫోర్త్ సెక్షన్ యావరేజ్ మెథడ్, ఫిఫ్త్ కీ రేంజ్ మెథడ్, సిక్స్త్ది హాఫింగ్ మెథడ్. ఈ 6 భాగాల గురించి తెలుసుకుందాం. దీంట్లో ఫస్ట్ది ఏమిటిది? ఫస్ట్ది యూనిట్ మెజర్మెంట్ మెథడ్, సెకండ్ అపియరెన్స్ మెథడ్, థర్డ్ బ్రాకెటింగ్ మెథడ్, ఫోర్త్ సెక్షన్ యావరేజ్ మెథడ్, ఫిఫ్త్ కీ రేంజ్ మెథడ్, సిక్స్త్ హాఫింగ్ మెథడ్. దీంట్లో ఫస్ట్ది జడ్జింగ్ డిస్టెన్స్ అంటే ఒక డెఫినేషన్. బిఫోర్ ఎ సెక్షన్ కమాండర్ క్యాన్ గివ్ అ ఫైర్ కంట్రోల్ ఆర్డర్, హీ హ్యాస్ టు ఎస్టిమేట్ ద డిస్టెన్స్ టు ద టార్గెట్ ఎంత దూరంలో ఉన్నదని దూరాన్ని ఎస్టిమేషన్ వేసుకొని ఫైరింగ్ ఆర్డర్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. దిస్ ఇస్ టు ఎన్ష్యూర్ ద అవసరం ఉన్నది. దీంట్లో ఫస్ట్ది యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ మెథడ్ అంటే మనకు దూరంలో ఉన్నటువంటి టార్గెట్ని కొంచెం యూనిట్లలో 100 మీటర్లు 100 గజాలలో అంచనా వేసుకుంటూ దూరంలో ఉన్నటువంటి టార్గెట్ ఎంత దూరంలో ఉన్నదన్న దాన్ని అంచనా వేస్తాం. ఈ విధంగా ఇక్కడ చూస్తే 100, 200, 300, 400 ఇక్కడ వరకు హాఫ్. సో 400, మళ్ళీ నెక్స్ట్ 400. సో 800 డిస్టెన్స్లో ఈ యొక్క టార్గెట్ ఉన్నది అని చెప్పేసి మనం అంచనా వేసుకోవచ్చు. సో ఇన్ దిస్ మెథడ్ వీ టేక్ ఎనీ ఆఫ్ ద సింపుల్ అండ్ కన్వీనియంట్ యూనిట్ 100 yards సో అండ్ డిటర్మైన్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద టార్గెట్ అండ్ ద షూటర్ ఇన్ మల్టిపుల్స్ ఆఫ్ 100. 100 అని చెప్పేసి మనము చూసుకుని ఇక్కడ నుంచి అక్కడికి 100, మళ్ళీ అక్కడ నుంచి అక్కడికి 100 ఇట్లా అంచనా వేసుకుంటూ చివరగా దూరంలో ఉండే టార్గెట్ ఎంత దూరంలో ఉన్నది అన్న దాన్ని
మనం చెప్పుకుంటాం. ఇదే యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ మెథడ్. ఓకే, సో జడ్జింగ్ డిస్టెన్స్ లోపల ఫస్ట్ది యూనిట్ ఆఫ్ మెజర్మెంట్, సెకండ్ది అపియరెన్స్ మెథడ్. ఈ అపియరెన్స్ మెథడ్ కనుక మనం చూసినట్టయితే అపియరెన్స్ మెథడ్ అంటే మనకు దూరంలో ఉన్న టార్గెట్ మనకి ఏ విధంగా కనబడుతుంది. ఈ దూరంలో ఉన్న టార్గెట్ ఒక్కొక్క దూరంలో ఉన్నప్పుడు ఒక్కొక్క విధంగా కనబడుతుంది. 100 మీటర్ల దూరంలో ఉన్నప్పుడు ఒకలా, 200 మీటర్ల దూరంలో ఒకలా, 300 మీటర్ల ఒకలా. అదే ఇంకా చాలా దూరంలో 600 మీటర్ల దూరంలో కనుక ఉన్నట్లయితే మనకు అసలు బాడీ అనేది మనకు కనబడకుండా ఒక డాట్ లెక్క మనకు హెడ్ పాయింట్ అపియర్ లెక్క కనబడుతుంటుంది. కాబట్టి మన దూరం ఎంత దూరంలో ఉన్నదనేది తెలుసుకుంటాం. జడ్జింగ్ చేయడం అంటే నిర్ణయించుకోవడం, మనకు టార్గెట్ ఎంత దూరంలో ఉన్నది అన్నది మనం తెలుసుకుంటాం అన్నమాట. సో యాజ్ వీ నో ఎవ్రీ వెపన్ హ్యాజ్ ఎ షూటింగ్ రేంజ్. అంటే ప్రతి వెపన్ కూడా కొంత దూరం లోపల మనము కాల్చగలుగుతాం. ఇంపాక్ట్ ఆఫ్ ఇట్స్ ఓన్, therefore it is essential to determine the distance between the weapon and the target for appropriate firing. అంటే మనం ఫైరింగ్ చేయడానికి ఎంత దూరంలో ఉన్నాము, మన వెపన్ సపోర్ట్ చేస్తుందా చేయదా, ఆ టార్గెట్ ఎంత దూరంలో ఉన్నది, ఇట్లాంటి విషయాలను మనము జడ్జింగ్ చేస్తాం. కాబట్టి దీన్ని జడ్జింగ్ డిస్టెన్స్ అని చెప్పేసి అంటాం. ఓకే, అండర్స్టూడ్? అంచనా సార్, అంచనా సార్ ఏంటిది? దూరంలో ఒక చెట్టు ఉన్నది, ఆ చెట్టు ఎంత దూరంలో ఉన్నది అని అంచనా వేస్తాం. కాబట్టి దాన్ని మనం జడ్జింగ్ డిస్టెన్స్ అని చెప్తాం. దాంట్లో ఆ జడ్జింగ్ డిస్టెన్స్ లోపల మనకు ఫస్ట్ది ఏమున్నది? యూనిట్ మెజర్మెంట్, యూనిట్ ఆఫ్ మెజర్మెంట్. యూనిట్లలో మనం తీసుకుంటాం. యూనిట్లలో తీసుకొని మనం మెజర్మెంట్ చేస్తాం అన్నట్టు. అంటే మనకు ఉన్నటువంటి దూరంలో ఉన్నటువంటి చెట్టు కానీ ఒక టెంపుల్ కానీ ఎంత దూరంలో ఉన్నదో చూసుకొని దానికి మనము యాక్షన్ ప్లాన్ తయారు చేస్తాం. దాన్ని అంచనా వేయడానికి మనము యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ మెథడ్ ఫస్ట్ తీసుకుంటాం. తర్వాత రెండవది బ్రాకెటింగ్ మెథడ్. ఓకే, వెయిట్. రెండవది అపియరెన్స్ మెథడ్, మూడవది బ్రాకెటింగ్ మెథడ్. ఫస్ట్ది యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ మెథడ్, అపియరెన్స్ మెథడ్, బ్రాకెటింగ్ మెథడ్. తర్వాత నాలుగోది సెక్షన్ యావరేజ్ మెథడ్, 5 కీ రేంజ్ మెథడ్, 6 ఆఫింగ్ మెథడ్. సో ఈ 6 భాగాలు ఉంటాయి. మళ్ళీ దీంట్లో మళ్ళీ మనకి ఎన్ని భాగాలు ఉన్నాయి? 6 భాగాలు ఉన్నాయి. ఒకటి యూనిట్ మెజర్మెంట్, అపియరెన్స్ మెథడ్, బ్రాకెటింగ్ మెథడ్, సెక్షన్ యావరేజ్ మెథడ్, కీ రేంజ్ మెథడ్, ఆఫింగ్ మెథడ్. ఈ 6 భాగాలు ఉన్నాయి. ఓకేనా? ఇవన్నీ జాగ్రత్తగా, ఇది కూడా 10 మార్కుల క్వశ్చన్. ఇది రైట్ ద పార్ట్స్ ఆఫ్ డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ జడ్జింగ్ డిస్టెన్స్ అని అడుగుతాడు. సో ఒకటి ఏంటిది? యూనిట్ మెజర్మెంట్. యూనిట్లలో 100 మీటర్లకు ఒకటి తీసుకుంటూ 100, 200, 300, 400 అనుకుంటే లాస్ట్కు ఎన్ని మీటర్లలో ఉన్నదో అంచనా వేస్తాం. అపియరెన్స్ మెథడ్ అంటే అందాదకు ఎంత దూరంలో ఉన్నది టార్గెట్ అది అంచనా వేస్తాం. బ్రాకెటింగ్ మెథడ్, బ్రాకెట్ లాగా ఇక్కడ నుంచి ఇక్కడ ఒక భాగము, అక్కడ నుంచి మళ్ళీ ఇంకొక భాగం అని ఇట్లా అంచనా, బ్రాకెట్ లెక్క అంచనా వేసుకుంటాం. దాన్ని బ్రాకెటింగ్ మెథడ్. అంటే మామూలుగా అంచనా, ఇక్కడికి వెళ్ళి చెట్టు మధ్యలో ఉన్నటువంటి కొన్ని ఆనవాళ్ళని తీసుకొని మనం టార్గెట్ ఎంత దూరంలో ఉన్నదో గెసేస్తాం. సెక్షన్ యావరేజ్ మెథడ్, కీ రేంజ్ మెథడ్, ఆఫింగ్ మెథడ్. వీటన్నింటి గురించి మనము ఒక్కొక్కసారి మనం చాలా క్లియర్గా డీటెయిల్గా నేర్చుకుందాం. సో జడ్జింగ్ డిస్టెన్స్లో ఎన్ని వచ్చినాయి మనకు? జడ్జింగ్ డిస్టెన్స్ లోపల మనకు 6 భాగాలు ఉన్నాయి. 6 భాగాలలో నెక్స్ట్ది జడ్జింగ్ డిస్టెన్స్ గురించి మళ్ళీ ఒకసారి చూడండి. ఇక్కడ బిఫోర్ కనబడుతుందా మంచిగా క్లియర్గా? ఓకే.
ఎఫ్సిబిసిలో ఫస్ట్ జడ్జింగ్ డిస్టెన్స్, దాని తర్వాత రెండవది కవర్స్. సో ఆ కవర్ ఈజ్ సింబాలిక్. A cover symbolizes a place where a soldier can hide himself and attack the enemy easily without being captured. అంటే మనము అతనికి కనబడకుండా దాక్కుని ఉండి మనం అటాక్ చేయడము, ఇది కవరింగ్ అన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ ద ప్లేస్ వేర్ మూమెంట్స్ ఆర్ ఈజీలీ కండక్టెడ్ అండ్ విచ్ ఈజ్ an ideal destination for rest and relax. It mainly of టూ టైప్స్. ఒకటేమో కవర్ ఫ్రమ్ వ్యూ. ఫస్ట్ ఏంటిది కవర్ ఫ్రమ్ వ్యూ. రెండవది కవర్ ఫ్రమ్ ఫైర్. ఇది కవర్స్ అనేది రెండు రకాలు ఉంటుంది. ఒకటి కవర్ ఫ్రమ్ వ్యూ, సెకండ్ది కవర్ ఫ్రమ్ ఫైర్. ఓకే, నెక్స్ట్ ఈ కవర్స్ లోపల చూసినట్టయితే కవర్ ఫ్రమ్ వ్యూ అండ్ కవర్ ఫ్రమ్ ఫైర్. సో కవర్ ఫ్రమ్ వ్యూ అంటే ఇక్కడ చూడండి క్లియర్గా మీకు కనబడుతుంది. హైడింగ్ వన్ సెల్ఫ్ బిహైండ్ బుషెస్, ప్లాంట్స్ అండ్ బ్రోకెన్ గ్రౌండ్స్ ఈజ్ ద కవర్ ఫ్రమ్ వ్యూ. అంటే మనము చెట్ల పొదలకు వెళ్ళి వాటి నుండి దాక్కొని ఉండి మనం ఎట్లయితే అటాక్ చేస్తూ ఉంటామో దాన్ని మనము కవర్ ఫ్రమ్ వ్యూ అంటాం. అంటే కనబడకుండా ఉండడం, గ్రౌండ్స్కి వెళ్ళి దాక్కొని చేస్తాం. సెకండ్ది అయితే ఉన్నదో ఆ సెకండ్ది కవర్ ఫ్రమ్ ఫైర్. కవర్ ఫ్రమ్ ఫైర్. సెకండ్ ఏంటిది కవర్ ఫ్రమ్ ఫైర్. ఫైర్ అంటే ఏంటిది హైడింగ్ వన్ సెల్ఫ్ బిహైండ్ అ వాల్, అ హ్యూజ్ ట్రీ. పెద్ద చెట్టు వెనుక కానీ బంగ్లాల వెనుక కానీ గోడల చాటు కానీ ఉండి ఫైరింగ్ చేయడం. ఓకేనా, అంటే మనకు ఎట్లాంటి నష్టం జరగకుండా ఉండటం. ఓకేనా, మన ఎదుటి వాళ్ళకు కనిపించేటట్టుగా చెట్ల చాటు ఉండి జాక్కొని చేయడం అది వేరే, అదొక రకం, ఇదొక రకం. రెండు రకాలుగా మనకు ఉన్నది. సో నెక్స్ట్ కాన్ఫ్లాగ్మెంట్ అండ్ కన్సీల్మెంట్. ఇంత మనం ఆల్రెడీ చెప్పుకున్నాం దీని గురించి. ఇదంతా ఏంటిదో కూడా చెప్పుకున్నాం మనం కదా. సో ఏంటిది చెప్పు ఒకసారి, ఏంటిది ఇది కెమోఫ్లాగ్ అండ్ కన్సీల్మెంట్. సార్ వినండి. కామోఫ్లాగ్ అనగా మభ్యపెట్టడం, కన్సీల్మెంట్ అనగా దాగి ఉండడం. ఓకే రైట్. సో కెమోఫ్లాగ్ అంటే ఇట్ ఈస్ ద ఆర్ట్ ఆఫ్ మేకింగ్ యూజ్ ఆఫ్ రైట్. కెమోఫ్లాగ్ అండ్ కామోఫ్లాగ్ అనగా మభ్యపెట్టడం. కామోఫ్లాగ్ అనగా మభ్యపెట్టడం, కన్సీల్మెంట్ అనగా దాగి ఉండడం. Camouflage. So it is an art of making use of artificial articles to achieve concealment. Concealment is hiding oneself. Camouflage అంటే ఏంటిది? మభ్యపెట్టడం అనగా మభ్యపెట్టడం. కన్సీల్మెంట్ అంటే ఏంటిది? అనగా దాగి ఉండడం. రైట్. కెమోఫ్లాగ్ అండ్ కన్సీల్మెంట్ లోపల మనకు ముఖ్యమైనటువంటి అంశాలు ఉన్నాయి, వాటిని గుర్తుంచుకోవాల్సిన ప్రిన్సిపల్స్. ఓకేనా, ఇవన్నీ కూడా ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి అందరూ. నెక్స్ట్ కెమోఫ్లాగ్ అండ్ కన్సీల్మెంట్కి సంబంధించిన పిక్చర్స్ ఇక్కడ మీకు ఇవ్వడం జరుగుతున్నది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ బుషెస్లో కూడా దాక్కున్నాడు. ఒక కర్సర్ పెట్టాను, కర్సర్ పెట్టిన దగ్గర చూడండి, కర్సర్ పెట్టిన దగ్గర చెట్లు చాటున ఉండి దాక్కొని ఫైరింగ్ చూస్తున్నాడు. ఇక్కడ కూడా అండి, ఇక్కడ రైట్ పెట్టిన దగ్గర కనబడుతున్నాడు. ఇక్కడ చూడండి, ఇట్లా పైకి కనబడుతున్నాడు. పైకి కనబడేది కెమోఫ్లాగ్ కన్సీల్మెంట్ కాదు. చెట్ల చాటున చెట్లలో దాక్కొని ఉండడం. ఇక్కడ చూడండి, ఇక్కడ వ్యక్తి చెట్ల చాటున కనబడుతున్నాడు, ఇక్కడేమో దాక్కున్నాడు. ఓకేనా, ఈ విధంగా మనము చేయాల్సి ఉంటుంది బాబు. దీన్నే కెమోఫ్లాగ్ అండ్ కన్సీల్మెంట్ అని చెప్పేసి మనం అంటాము. నెక్స్ట్ నెక్స్ట్ గ్రీన్ స్క్రీన్. నెక్స్ట్ ఫీల్డ్ క్రాఫ్ట్ అండ్ బ్యాటిల్ క్రాఫ్ట్ లోపల మనం ఇప్పటివరకు నేర్చుకున్నది జడ్జింగ్ డిస్టెన్స్, కవర్స్, కెమోఫ్లాగ్ అండ్ కన్సీల్మెంట్. అండ్ నా ఫోర్త్ వన్ ఈజ్ ఇండికేషన్ అండ్ రికగ్నిషన్ ఆఫ్ టార్గెట్స్. ఓకేనా, ఇండికేషన్ అండ్ రికగ్నిషన్ ఆఫ్ టార్గెట్స్ను ఏ విధంగా చేయాలో చూడండి. అంటే మనకు టార్గెట్ను ఏ విధంగా గుర్తుపట్టడము, దాన్ని ఎట్లా సూచించడము ఇతరులకు ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్.
It is essential to make aware the soldiers about the surface symbols and other marks of indications so that the soldier may fire on the appropriate target. కరెక్ట్గా మనం టార్గెట్ను ఎంత దూరంలో ఉన్నది, ఎక్కడ ఉన్నది అన్నది మనకు క్లియర్గా కనుక చెప్పినట్లయితే ఫైరింగ్ చేయడము సులభంగా ఉంటుంది. కాబట్టి మనం ఈ యొక్క ఫీల్డ్ క్రాఫ్ట్ లోపల ఇండికేషన్ ఆఫ్ టార్గెట్ అనేది చాలా ముఖ్యమైనది. ఈ ఇండికేషన్ అండ్ రికగ్నిషన్ ఆఫ్ టార్గెట్స్ లోపల మనం గుర్తుంచుకోవాల్సిన అంశాలు 6 ఉన్నది. ఇది కూడా 10 మార్క్స్ క్వశ్చన్ బాబు. ఫస్ట్ ఇది బ్రోకెన్ గ్రౌండ్, డెడ్ గ్రౌండ్, ఓపెన్ గ్రౌండ్, హై గ్రౌండ్, లో గ్రౌండ్, స్లోపీ గ్రౌండ్. ఇవన్నీ కూడా 6 రకాలుగా ఉన్నది మళ్ళీ. సో ఏంటి అవి చూడండి. ఏంటి బ్రోకెన్ గ్రౌండ్, ఒకటి బ్రోకెన్ గ్రౌండ్, డెడ్ గ్రౌండ్, ఓపెన్ గ్రౌండ్, హై గ్రౌండ్, లో గ్రౌండ్, స్లోపీ గ్రౌండ్. ఇండికేషన్ అండ్ టార్గెట్స్ లోపల 6 రకాలైనటువంటి గ్రౌండ్స్ ఉంటాయి. ఈ గ్రౌండ్స్ గురించి మీరు పూర్తిగా నేర్చుకోవాలి. బ్రోకెన్ గ్రౌండ్, డెడ్ గ్రౌండ్, ఓపెన్ గ్రౌండ్, హై గ్రౌండ్, లో గ్రౌండ్, స్లోపీ గ్రౌండ్. ఇందులో కొన్ని మనం చూడంగానే కొన్ని మనకు గుర్తుపట్టుకోవచ్చు. బ్రోకెన్ గ్రౌండ్ అంటే ఏంటిది, డెడ్ గ్రౌండ్ అంటే ఏంటిది. సో డెడ్ గ్రౌండ్ అంటే ఏంటిది, చాలా ఇలాగ ఉండడం అన్నట్టు. వీడికి ఇక్కడ మనిషి ఉన్నాడు అనుకోండి, ఇక్కడ మనిషి ఉన్నాడు, నీకు తెలుస్తుందా ఇక్కడ ఉన్నోనికి కనబడతాడా? కనబడడు కదా. ఇవి డెడ్ గ్రౌండ్స్ అన్నట్టు. ఇవి ఇట్లాంటి చోట్ల జాగ్రత్తగా మనం ఉండాలి అని చెప్పేసి మనకు వీటి మీద అవగాహన. బ్రోకెన్ గ్రౌండ్, డెడ్ గ్రౌండ్, ఓపెన్ గ్రౌండ్ అంటే ప్లేన్ గ్రౌండ్. ఇక్కడ ఉంటాడు వ్యక్తి, ఇక్కడ ఉంటాడు, ఇద్దరు కనబడుతుంటారు, ఇద్దరు ఒకరికొకరు ఫైరింగ్ చేసుకోవచ్చు. హై గ్రౌండ్ అంటే ఏంటిది, హై గ్రౌండ్ ఇలాగా ఉంటుంది హై గ్రౌండ్. ఓకే. నెక్స్ట్ లో గ్రౌండ్ అంటే ఇలా కిందికి ఉంటుంది లో గ్రౌండ్. స్లోపీ గ్రౌండ్ కొంచెం ఎక్కువ తక్కువ గిట్ల స్లోపీ గ్రౌండ్స్. ఓకే. ఇట్లాంటి అన్నిటి గురించి కూడా మనము నేర్చుకుందాం ఇప్పుడు. ఓకే. నెక్స్ట్ చూసినట్టయితే బ్రోకెన్ గ్రౌండ్ ఏంటిది, ద బ్రోకెన్ గ్రౌండ్ అఫోర్డ్స్ అ గుడ్ కవర్ బట్ స్లో మూమెంట్. ఈ బ్రోకెన్ గ్రౌండ్ లోపల మనము చూడడానికి మంచిగా గ్రౌండ్ కనబడుతుంది, కానీ మనం వెళ్ళాలంటే మాత్రం కొంచెం జాగ్రత్తగా వెళ్ళాల్సి వస్తుంది. నెక్స్ట్ డెడ్ గ్రౌండ్, ఇట్ నాట్ విజిబుల్ టు ద ఫైరర్ బికాస్ ఆఫ్ డెప్త్. ఇంతమంది చెప్పినట్టుగా బాగా లోపలికి ఉంటుంది, ఎక్కువ తక్కువ ఉంటుంది కాబట్టి అట్లాంటిది మనకు క్లియర్గా కనబడదు కాబట్టి అట్లాంటిది మనం డెడ్ గ్రౌండ్ అని చెప్పేసి అంటాం. ఓకే. డెడ్ గ్రౌండ్. నెక్స్ట్ ఓపెన్ గ్రౌండ్, ఫ్లాట్ అండ్ ఓపెన్ గ్రౌండ్ అంటే మనకు సమానంగా మైదానం గ్రౌండ్ ఏ విధంగా మన క్రికెట్ మైదానం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా కనబడుతుంది. ఇట్ ఈస్ వెరీ ఈజియర్ అండ్ క్విక్కర్ మూమెంట్. ఓకే. నెక్స్ట్ హై గ్రౌండ్ ప్రొవైడ్స్ గుడ్ మూమెంట్, అబ్జర్వేషన్ అండ్ ఫీల్డ్ ఆఫ్ ఫైర్. నెక్స్ట్ లో గ్రౌండ్ నాట్ యాజ్ డీప్ యాజ్ డెడ్ గ్రౌండ్, బాగా డెడ్ గ్రౌండ్ లెక్క ఉండదు. నెక్స్ట్ స్లోపీ గ్రౌండ్ విచ్ హ్యాజ్ ఎ స్లోప్ ఫర్ ద రిక్వైర్డ్ మూమెంట్, కొంచెం స్లోప్ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ హ్యాండ్ సిగ్నల్స్ లోపల మన చేతుల ద్వారా ఇట్లా చూపించుకుంటూ ఎంత దూరంలో ఉందో మనం చెప్పగలుగుతాము. ఇక్కడ ఉన్నట్టయితే ఇది 3 degrees, 80 degrees, 12 degrees అండ్ 19 degrees. చూడండి ఇక్కడ మనకు 2 ఏళ్ళ మధ్యలో ఉన్న కనుక ఇట్లా పెట్టుకున్నట్టయితే ఈ 2 ఫస్ట్ ఫింగర్ సెకండ్ ఫింగర్ మధ్యలో కనుక మనకు టార్గెట్ కనుక కనబడినట్లయితే ఇది 3 degrees. 4 ఫింగర్స్ మధ్యలో కనుక టార్గెట్ కనబడితే అది 8 degrees. ఓకే. నెక్స్ట్ ఏం గీయకండి దాని మీద. ఓకే. నెక్స్ట్ ఇట్లా పెట్టి చూసినట్టయితే ఈ 1, 2, 3, 4 ఫింగర్స్ మధ్యలో ఉన్నటువంటి టార్గెట్ ఇట్లా ఉన్నట్లయితే ఇది 12 degrees. టోటల్గా 5 ఇట్లా పెట్టినట్టయితే ఈ 5 ఏళ్ళ మధ్యలో కనుక దూరంలో ఉన్న టార్గెట్ మనకు కనిపిస్తే అప్పుడు 19 degreesలో ఉన్నది ఆ టార్గెట్ అని మనం చెప్పాలి. సో ఈ విధంగా మనం హ్యాండ్ ద్వారా మనము టార్గెట్ చెప్పవచ్చు. ఈ 2 ఏళ్ళ మధ్యలో ఉంటేనేమో 3 degrees, ఈ 4 మడిచిన వేళ్ళ మధ్యలో ఉంటే 8 degrees. తర్వాత ఏళ్ళను చాపినప్పుడు ఈ 4 ఫింగర్స్ మధ్యలో ఉంటే 12 degrees. ఏళ్ళను చాపి కొంచెం దూరం ఉంచినట్టయితే 5 ఏళ్ళకు మధ్యలో కనుక మనకు టార్గెట్ కనిపిస్తూ ఉన్నట్లయితే అది 19 degrees
లో ఆ టార్గెట్ అనేది ఉన్నది కాబట్టి ఆ రకంగా మనం ప్లానింగ్ చేసుకొని మనం ఫైరింగ్ అనేది చేసుకుంటూ ఉంటాం అన్నమాట. ఓకేనా? ఈ విధంగా మనకు హ్యాండ్ సిగ్నల్స్ అనేవి ఉన్నాయి. సో అదే మాదిరిగా ఇంతమంది మనం చెప్పుకున్నట్టుగా గ్రౌండ్స్లో లోపల ఉన్నటువంటి భాగాలు ఏంటి ఏంటి ఆ గ్రౌండ్స్ లోపల మనకున్నాయి ఏంటి 6 రకాల గ్రౌండ్స్ ఉన్నాయి. డెడ్ గ్రౌండ్, ఓపెన్ గ్రౌండ్, మీరు యాదకుండా చెప్పుకోవచ్చు. డెడ్ గ్రౌండ్, ఓపెన్ గ్రౌండ్, లో గ్రౌండ్, స్లాపీ గ్రౌండ్, ఓకే, ఇంకా హై గ్రౌండ్ ఉన్నాయి. ఇవన్నీ గ్రౌండ్స్ కదా. ఆ గ్రౌండ్స్ ద్వారా మనం ఏ విధంగా మూమెంట్ తీసుకోవచ్చు అనేది తెలుస్తుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ అంటే మనకు ఫస్ట్ గ్రౌండ్స్ చెప్పుకున్నాము. ఆ గ్రౌండ్స్ తర్వాత మనం ఇది చెప్పుకున్నాం. ఒకసారి మీరు దాన్ని కనుక చూసినట్టయితే బ్రోకెన్ గ్రౌండ్ అంటే ఆల్రెడీ చెప్పాను. మళ్ళీ ఒకసారి కూడా చూడండి. మళ్ళీ ఒకసారి కూడా బ్రోకెన్ గ్రౌండ్ అంటే ఏంటిదంటే ఇట్లాగా ఉండడం, ఇట్లా బ్రోక్ అవుతా ఉంటుంది, ఎక్కువ తక్కువ. ఓకే, ఇది బ్రోకెన్ గ్రౌండ్. డెడ్ గ్రౌండ్ అంటే ఏంటిది? డెడ్ గ్రౌండ్ ఇట్లా వచ్చేసి ఇట్లా పైకి పోయి ఇట్లా వస్తుంది, ఇది డెడ్ గ్రౌండ్. ఇది నెక్స్ట్ ఓపెన్ గ్రౌండ్ అంటే ఏంటిది? మామూలుగా మైదానం, క్రికెట్ ఆడుకున్నట్టు మైదానం, ఇది ఓపెన్ గ్రౌండ్. తర్వాత హై గ్రౌండ్ ఇలా ఎత్తుగా ఉన్నది హై గ్రౌండ్. లో గ్రౌండ్ ఇలా కిందికున్నది. స్లాపీ గ్రౌండ్ అంటే ఏంటిది? మన జారుడు బండ ఉన్నట్టు ఉన్నది, ఇది స్లాపీ గ్రౌండ్. ఓకే, ఈ 6 రకాలైనటువంటి గ్రౌండ్ల గురించి నేను మీకు ఇప్పుడు చెప్పడం జరిగింది. ఆ తర్వాత హ్యాండ్ సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో హ్యాండ్ సిగ్నల్స్ కూడా మీకు అడిగే అవకాశం ఉన్నది కాబట్టి చూడండి. హ్యాండ్ సిగ్నల్స్ 3 degrees, 8 degrees, 12 degrees, 19 degrees. దాని తర్వాత ఫైర్ అండ్ మూమెంట్, ఏ విధంగా ఫైర్ అండ్ మూమెంట్ చేయాలి, ఫైర్ యూనిట్ ఎట్లా అంటే ఏంటిది, ఓకేనా? ఫైర్ యూనిట్ ఈ విధంగా మనం చెప్పుకుంటూ పోతా ఉంటాం. ఫైర్ అటు కళ్యాణ్ సాగర్